నాయుడు గారు ఒక తమాషైన ప్రకటన చేస్తున్నాడు. మరి అది ఎవరికోరికి వర్తిస్తుందో ఏమో కానీ మరి పిల్లల్ని కనాలంటబ్బా, నలుగురిని 5 మందిని ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఎట్లా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా కుటుంబ నియంత్రణ చేసుకునేవారు, ఇప్పుడు మేమంతా కుటుంబ నియంత్రణ చేసుకున్నాము, కొండాడి చేసుకున్నాడు, బలరాం, నేను అందరూ 25,000 ఇచ్చా 50,000 ఇచ్చా అంటే ఎట్లా పోయి దీనికి ఏమైనా మార్గం ఉందా అని డాక్టర్ని అడుగుతారంట రాష్ట్రం అంతా. 2 పిల్లలు వద్దంట, 3 కంటే 25,000 ఇచ్చా అంట, 4వ పిల్లోడు పుడితే 50,000 ఇచ్చా అంట. ఎట్ట ఇది ఎంతమందిని కనాలో ఏమో మరి. ఏమన్నా అర్థం ఉండే మాటలేనాయి. నువ్వు 25,000 ఇచ్చావు, ఏదో తిప్పలబడి మేము 3వ వాడిని కంటాం అనుకోలే. ఈ వయసులో కూడా కష్టపడి ఏదో కంటాము 3వ వాడిని. ఎట్టది 25,000? మీరు ఇచ్చే 25,000 రూపాయలు వాని ముడ్డికి గట్ట నీకు డైపర్లో సరిపోతుంది. వాడి ముడ్డికి గట్టే డైపర్లో సరిపోతుంది 25,000. ఇంకా మళ్ళీ మిగతాది ఎట్లా? పాలెట్లా, భూమి ఎట్లా, బట్టెట్లా, ఆసుపత్రి ఎట్లా, చదువు ఎట్లా, సంధి ఎట్లా? ఇదెట్లా? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? ఎక్కడైనా పిల్లోళ్ళకి 25,000 ఇచ్చాను కాదు నువ్వు చెప్పాల్సింది. పిల్లోడు పుడితే ఇప్పుడు ఉండబడిన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, వారు ఉజ్వలమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పనిచేస్తుంది, నేను ఇదిగో ఈ ప్రణాళిక తీసుకొచ్చిన ఈ పిల్లల కోసం అని చెబితే పెద్ద మనిషి అర్థం ఉంది. మొగుడు పిల్లలు వేరే పని పెట్టుకోకండి, ఈ పని పెట్టుకోండి, 3వ వాడిని పుట్టించుకోండి 25 ఇచ్చా, 4వ వాడిని పుట్టించుకోండి 50,000 ఇచ్చా అంటే నువ్వు ఇచ్చే 25,000 కోసం మేము ఈ పని పెట్టుకోవాలా? నువ్వు ఇచ్చావు 25,000 ఇచ్చావంటావు, అది కూడా గ్యారెంటీ లేదు. సూపర్ స్టార్, ఎందుకంటే సూపర్ 6 మనం సూపర్ స్టార్ కదా, సూపర్ 6. అది ఎట్టా ఓం పటక్కో నీ మాటలు నమ్మి, ఇప్పుడు నీ మాటలు నమ్మి ఓటేసినారు. ఎంతమంది పిల్లోళ్ళకు ఉంటే అంతమందికి నేను 1500 ఇచ్చా అని ఇచ్చినావు. ఒకరికి లే నీ మాటలు నమ్మి ఇప్పుడు 3-4 పిల్లోళ్ళు ముట్టించుకుంటే 25,000 ఇచ్చావని గ్యారెంటీ ఉంది? ఇయ్యో. ఒకవేళ ఇచ్చినావు అనుకో డైపర్లో సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఎవరు చదివియాలా, ఎవరు భూ పెట్టాలా, ఎవరు వానికి భవిష్యత్తు ఇవ్వాలా? పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే తల్లిదండ్రులకు ఒక సంతానమే బరువైంది ప్రజలారా. షావుకారులకు 4-3 ఓకే. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన తల్లిదండ్రులకు ఒక పిల్లోని పోషించి వాడిని మంచి చదువు చదివించి వానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే భారం అయిపోయింది. అట్లాంటిది 3-4 కని ఏం చేయాలి వాళ్ళను? ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక వారిని గాలికి వదిలేస్తే, ఆ గాలికి వదిలేసిన తల్లిదండ్రులు ఆర్థిక విధానం సక్రమంగా లేక పిల్లలు చదివించుకోలేక మంచి భవిష్యత్తు లేక వదిలేస్తేనే ఆ వదిలేసిన వాళ్ళే అసాంఘిక కార్యకలాపాలకు క్రిమినల్స్గా తయారయ్యేది. అంటే 4-5 మందిని సంతానాన్ని కని ఆ తల్లిదండ్రులు పోషించలేక మంచి భవిష్యత్తు లేక ఈ సమాజం మీద వదిలేస్తే వాడు సోషల్ యాంటీ ఎలిమెంట్స్ అన్నీ క్రిమినల్స్. ఇట్లనా ఒక సంతానాన్ని పోషించి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే కష్టమవుతుంది. నువ్వు 25,000 ఇచ్చేదానికోసం పిల్లలు కనాలా, నువ్వు 50,000 ఇచ్చేదానికి 4వ వాడిని కనాలా. బుద్ధిని మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో అసలుకి ఇది ఆశ్చర్యకరం నాకైతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన ఈ సలహా ఉచిత సలహా కొంప ముంచుతుంది ప్రజలారా. ఈయన మాటలు నమ్మి పొరపాటున ఎవరైనా పని లేకపోతే అంతే, ఇంతే సంగతులు. 1500 ఇచ్చినాడు చూడు ఆడపిల్లలకు, అటనే ఉంటుంది మన పరిస్థితి. ఆయన ఇచ్చి 25,000 కూడా గ్యారెంటీ లేదు. ఒకవేళ ఇచ్చినా అది డైపర్లకు సరిపోతుంది, పాల ప్యాకెట్లకు కూడా, పాల పీకలకు కూడా రాదు, డైపర్లకే సరిపోతుంది. కాబట్టి దయచేసి 2 పిల్లలు చాలు, పుట్టించుకునే ఆ 1-2 గొప్పగా చదివించుకొని తప్పనిసరిగా వానికి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఒక్కనే కన్నాడు. ఎప్పుడో ఆయన 50 ఏళ్ల కిందనే హుషారుగా కన్నాడు. ఆయన కుమారుడు లోకేష్ బాబు ఒక్కనే కన్నాడు. ఎప్పుడో ఆయన 15 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందటే ఆయన హుషారుగా ఉన్నాడు. మీరు మాత్రం ఒకరినే కనండి. వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి ఉన్నా మీ పిల్లలకు 4 పుట్టినా 10 మంది పుట్టినా మీకు ఇబ్బంది లేదు. కానీ మీరు మాత్రం చాలా చైతన్యపరులు, చాలా అవగాహన జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక్కరినే కంటారు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం కూలి పనులు చేసుకుంటే శ్రమ చేసుకునే వాళ్ళకు మాత్రం 4 గాను 5 మందిని గాను సంకనాగిపో. ఇది మీరు చెప్పేది. దయచేసి ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఆ కార్యక్రమాలకు పోకుండా ఆ 1 సంతానం 2 సంతానాన్ని చాలు బాగా గౌరవంగా వాళ్ళని చదివించుకొని మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి
ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారి మాట దయచేసి నమ్మకండి.